శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు జాబు? రామసింగవరం హై స్కూల్ సార్. మంది ఈ రామసింగవరం. మీరు గేట్ వేయించారు కదా సార్ హై స్కూల్ కి. ఓకే, అక్కడేనా? నేనే మీకు మెసేజ్ పంపాను సార్, గేట్ వేయించండి సార్ అంటే వెంటనే వేయించారు రోజుల్లో. రోడ్డు ఎలా ఉంది ఇప్పుడు? నెంబర్ 1 గా ఉంది సార్. మరి ఇప్పుడు వైసీపీ పాలనలో రోడ్డు ఎలా ఉండేదండి? సార్ గోతుల కింద ఉండేది, బాగుంది సార్. వేయించారు. యా, చెప్పండి. మీరు ఈ యొక్క జాబు సాధించడం వెనకాల మీరు ఎలా కష్టపడ్డారు? అసలు ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? నాకు మ్యారేజ్ అయిపోయింది సార్. ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటర్ సార్ అమ్మాయి. ఒక అమ్మాయి 9th, అబ్బాయి అయితే 3rd క్లాస్ సార్. ఇప్పుడు సాధించారు మీరు. అవును సార్, గ్రేట్ అండి. అవును సార్. మీరు మాకు సన్మానం చేశారు కదా సార్. అవునవును, అప్పుడే అప్రిషియేట్ చేశారు మీరు. అప్పుడు నిజంగా అయితే మాది ఎలక్ట్రికల్ షాప్ సార్. ఎక్కడ? ఇక్కడే కొత్తపేట బాబు జగజీవన్ రావు గారు ఆపోజిట్ లో భగత్ ఎలక్ట్రికల్స్. అంతంత మాత్రంగానే ఉండేది సార్ షాపు. ఇంకా షాప్ నడుపుకునే కుటుంబాన్ని, 3 పిల్లల్ని. అవును సార్. అమ్మ నాన్న? అమ్మ లేరు, నాన్న రిటైర్డ్ ఆర్మీ అండి. ఆయన సపోర్ట్ ఉండేది. ఇంక విధంగా ఉండేవాడు. కానీ ఇల్లు కట్టి చాలా అప్పులు అయిపోయానండి. అసలు అప్పులు ఎలాగా అప్పులు తీరే విధానం లేదు సార్. ఇటు ఫ్యామిలీని పెంచుకోవాలి. చాలా అడకతెరలో ఉన్నాను సార్. ఆ సమయంలో నిజంగా జాబ్ వచ్చి ఒక ఆరిపోయే దీపాన్ని వెలిగించినట్టు అయింది సార్. ఒక ఆరిపోయే దీపాన్ని వెలిగించినట్టేనండి. దీనికైతే వాస్తవం చెప్పుకోవాలి. నేను అంటే మా మిస్సెస్ వాలంటీర్, నేను వైఎస్ఆర్సీపీ. అప్పుడు అయితే డిఎస్సికి తీస్తామనుకున్నాను, కానీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి తీశారు. నేను 7 నెలలు చాలా కష్టపడి యజ్ఞం చేశాను సార్. ఒక రూమ్లో కూర్చుని అసలు కుటుంబాన్ని వదిలేసి, అంటే గదైనా సరే తలుపేసి తీసుకుని దగ్గర 17 గంటలు చదివేవాడిని. అంటే 2 గంటలు భోజనం చేయడానికి కార్యక్రమాలకు వెళ్ళి 15 గంటలు ఎక్కర్చిగా చదివాను సార్ రోజు. గ్రేట్ అండి. ఎందుకంటే అంత 3 పిల్లలు ఉండి ఓ పక్కన ఎలక్ట్రికల్ షాప్ చూసుకుంటూ, అవును సార్, మళ్ళీ ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం. అంటే ఈ డిఎస్సికి ఎలక్ట్రికల్ షాప్ క్లోజ్ చేసేసాను సార్. క్లోజ్ చేసేసి కూర్చున్నానండి. అది అసలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానండి. అసలు అందరూ నిద్ర అవుతుండగా నేను మెలుకుగుండి చదువుతుంటే చాలా బాధ కలిగేదండి. పడుకోలేను, మళ్ళీ ఇక్కడ లెసన్స్ కంటెంట్ అవ్వదు. అసలు అర్ధాకలతోటి గడిపాను, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా కష్టమయ్యిందండి. కాకపోతే దాని నేను పైగా అందరిలాగా రెగ్యులర్ డిగ్రీ కాదు సార్ నాది. అంబేద్కర్ యూనివర్సిటీ చదివి బీఈడీ ఓపెన్లో కొట్టాను. తర్వాత ఈ డిఎస్సి ఓపెన్లో కొట్టాను సార్. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మీరు ఇంత స్ట్రగుల్ అయ్యారు, ఫ్యామిలీ. ఇప్పుడు ఉద్యోగం సాధించిన తర్వాత మీకు ఎలా అనిపించిందండి? నిజంగా చాలా కష్టానికి ప్రతిఫలం దక్కింది అనిపించిందండి. నిజంగా అయ్యి బాబు, ఆ కష్టం అంతా ఒకసారి తీరిపోయినట్టు అనిపించింది. అమ్మ బాబోయ్, నేను చిక్కిపోయాను కూడా సార్, నిద్ర లేక అంత ఇదే స్ట్రగుల్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన 150 రోజుల్లోనే ఉద్యోగ నియామక పత్రం ఇచ్చేయడం. అవును సార్. నోటిఫికేషన్ 150 రోజుల్లో ఉద్యోగ నియామక పత్రం ఇచ్చేయడం. ఈ మధ్యలో 200 కేసులు, తప్పుడు కేసులు ఆపాలని కేసులన్నీ క్లియర్ చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇచ్చారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ వాళ్ళు, మీరు వైసీపీ అన్నారు, మరి వైసీపీ వారు ఇప్పుడు అందరూ టెంట్లు వేసి రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, ఇవన్నీ రకరకాల చేసి దీన్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? నాకైతే కొంచెం ఇబ్బంది కలుగుతుంది సార్, బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి కొంచెం ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు కదండి. చూసిన వాళ్ళందరూ నన్ను కూడా ఆ విధంగానే చూస్తున్నారేమో, కష్టపడ్డాను కదని నాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుందండి నిజంగా. నా మట్టుకైతే ఎవరైనా చూస్తే వాళ్ళు అలాగ అనుకోకపోయినా నేను అనుకుంటున్నానండి, అంటే మీ యొక్క తాలూకా కష్టాన్ని, మీ యొక్క విజయాన్ని అవమానపరుస్తున్నారు ఈ ప్రక్రియ ద్వారా. ఇబ్బందిగా ఉంటుందండి అలాగా చేయడం వల్ల. ఏం పర్లేదండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనందరి నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ యొక్క నిందలను ఏదైతే వాళ్ళు వేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు బలంగా తిప్పికొడుతున్నారు.
ఇప్పుడు ఈ రోజు కూడా మిమ్మల్ని కలవడానికి అదే రీజన్. ఎందుకంటే మీ తాలూకా కష్టాన్ని, మీ కన్నీళ్లు, మీ నిద్రలేని రాత్రులు, మీ శ్రమ, ఓ పక్కన కుటుంబం, ఓ పక్కన భవిష్యత్తు, ఈ భవిష్యత్తు చేరుకుంటేనే కానీ నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేను అని ఈ యొక్క ఏదైతే ఒక యజ్ఞంలో ఒక తపస్సులా చేసింది ప్రజలకు తెలియాలి, నిజాలు తెలియాలనే నేను మీతో మాట్లాడడానికి రావడం జరిగింది. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ధైర్యంగా నిలబడండి. మీరు కూడా అసలు విద్యా సమస్య అంటే ఎడ్యుకేషన్ సంబంధించి చాలా బాగా స్పందిస్తారు సార్. థ్యాంక్ యూ. మాకు చక్కగా గేట్ వేసి పెట్టారు సార్. థ్యాంక్ యూ. తర్వాత గ్రౌండ్ లోకి మట్టి తోలించాలంటే గణపతి గారిని పురమాయించారు. అసలు నిజంగా చాలా పిలిచిన వెంటనే పలికే వ్యక్తి అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్న మీరే మిమ్మల్ని చూసింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. సార్ మీ తన 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు. ఒక్క నోటిఫికేషన్, ఒక్క ఉద్యోగం లేకుండా మీలాగా ఎదురు చూస్తున్న లక్షలాది మందిని నిరాశపరిచి వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు లేకుండా చేసి ఈ రోజున లోకేష్ గారు ఇంత పారదర్శకంగా ఒక కార్యక్రమం చేసి 16,347 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆయన దాన్ని అవమానపరిచే విధంగా ఈ రోజున ధర్నాలు, రాస్తారోకులు ఇవన్నీ అంటుంటే దాన్ని చూడండి, గమనించండి. ఈ కుటుంబాలు ఎంత మానసిక క్షోభకు గురవుతాయి. వాళ్ళని అవమానించినట్టేగా, వాళ్ళ విజయాన్ని, వాళ్ళ కష్టాన్ని అవమానపరిచినట్టేగా. ఇది మనం ప్రజలకి బలంగా నిలబడి ఎలా కష్టపడి మనం గెలిచామనేది చెప్పాలండి. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. మన వాళ్ళు అన్నారు మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు అని, అందుకే ఇప్పుడు ఉంటే త్వరగా రమ్మని చెప్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.